హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా నిమ్మకాయ పచ్చడి ఏ విధంగా చేశానో చూడండి. మీరు కూడా తయారు చేసుకోండి. ఫస్ట్ 2 నిమ్మకాయలు తీసుకొని 3 టమాటా తీసుకొని కడుక్కొని శుభ్రంగా ఉడకబెట్టాలి. టమాటాను నిమ్మకాయలు 2 ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి పక్కకు పెట్టి చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. మెత్తగా రుబ్బినాక కొద్దిగా ఉప్పు పసుపు వేయాలి. కారం వేసి కొద్దిగా మిక్సీ తిప్పి మెత్తగా అయిపోయినాక తాలింపు వేసుకొని తాలింపులో జీలకర్ర కరివేపాకు ఎల్లిపాయ మెంతులు కొన్ని దంచేయాలి. ఆ తాలింపు బాగా ఏగినాక స్టవ్ బంద్ చేసి మనం మిక్సీ పట్టుకున్న నిమ్మకాయ టమాటాది మనం మిక్సీ పట్టుకున్నాం కానీ ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని ఆ పచ్చడిని తీసుకొచ్చి ఈ తాలింపులు వేసి ఇలా తిప్పుతూ ఉండాలండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా తిప్పుతూ తాలింపు మగ్గినాక స్టవ్ బంద్ చేయాలండి. స్టవ్ బంద్ చేసినాక మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలండి. మనం టమాటా నిమ్మకాయ మిక్సీ పట్టుకున్నాం కండి, దాన్ని తీసుకొచ్చి ఇందులో వేయాలి. ఇప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలి. స్టవ్ బంద్ చేసుకోవాలండి. తాలింపు మగ్గంగానే స్టవ్ బంద్ చేసుకొని ఆ తాలింపులో ఇది మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా తిప్పుతూ ఉండాలండి. కొచ్చేపున్నాక పచ్చడి రెడీ. టమాటా నిమ్మకాయ పచ్చడి రెడీ. సూపర్ పుల్లగా సూపర్ ఉందండి. బాగుందండి. ఈరోజు నేను ట్రై చేశాను. కొంచెం అంత దీన్ని చూశాను. సూపర్ ఉందండి. పుల్లగా బాగుందండి. టమాటాలు 3 2 నిమ్మకాయలుతో చేశానండి ఈ పచ్చడి. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. మేము తింటాం, మీరు కూడా తినండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నిమ్మకాయలు 2 3 టమాటాతో చేశానండి పచ్చడి. సూపర్ అంటే సూపర్ ఉందండి. బాయ్ ఫ్రెండ్స్.